పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం? ఇప్పుడు ఇదే చర్చ ఏపీలో ప్రారంభమైంది. పోలింగ్ ముగిసిన 24 గంటల తర్వాత ఏపీలో పోలింగ్ శాతం ఎంత అయిందనేది ఎన్నికల కమిషన్ ప్రకటించింది. గతంలో కంటే 2% పెరగడం ఒక ఎత్తైతే 2019 ఎన్నికల ఓటర్ల జాబితా నుంచి దాదాపు 60 లక్షల ఓట్లు తొలగించిన నేపథ్యంలో ఇప్పుడు మళ్లీ పోలింగ్ శాతం పెరగడం పట్ల రాజకీయ విశ్లేషణలు ఊపందుకున్నాయి. రాష్ట్రంలో 2024 ఎన్నికలు చరిత్ర సృష్టించాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో, విభజిత ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎన్నడూ లేని విధంగా అత్యధిక పోలింగ్ శాతం రికార్డైంది. 2019 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో 79.77% ఓట్లు పోలయ్యాయి. 2024లో 81.86% ఓట్లు పోలయ్యాయి. 2% ఓట్లు పెరిగినప్పటికీ 2019 ఎన్నికల కంటే 2024లో జరిగిన ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో 26 లక్షల మంది ఓటర్లు అత్యధికంగా ఓటు వేశారని సాక్షాత్తు ఎన్నికల కమిషన్ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. అయితే ఈ ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరగడం ఒక ఎత్తైతే దాని వెనక పెద్ద ఆసక్తికర కోణం దాగి ఉంది. 2019 ఎన్నికల్లో ఉన్న ఓటర్ల జాబితాలో అనేక అవకతవకలు ఉన్నాయని ఎన్నికల కమిషన్ గుర్తించడమే కాకుండా 2023 ఆగస్టు నుంచి 2024 మార్చి వరకు మొత్తం రాష్ట్రంలో ఓటర్ల జాబితా నుంచి 60 లక్షల ఓట్లు తొలగించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది కొత్త ఓటర్లు చేరారు. నూతనంగా 10 లక్షల మంది ఓటర్లు చేరినప్పటికీ 2019 ఓటర్ల జాబితాతో చూసుకుంటే 50 లక్షల మందిని తొలగించినట్లు అయింది. అయినప్పటికీ పోలింగ్ శాతం పెరగడమే అసలు ఆసక్తికరమైన కోణమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే పెరిగిన ఓటింగ్ శాతం ఎవరికి లాభమని పలువురు చర్చించుకుంటున్నారు. ప్రధానంగా 2023 సంవత్సరంలో రాష్ట్రంలో రాయలసీమ, ఉత్తరాంధ్రలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో 3 తెలుగుదేశం అభ్యర్థులు గెలుపొందగా ఆ ఓటర్లు మా వారు కాదని అప్పట్లో వైసీపీ నేతలు తెలిపారు. కానీ ఈసారి ఆసక్తికరమైన అంశం ఏంటంటే పట్టణాల్లో ఓటింగ్ శాతం పెరిగిందని ఎన్నికల కమిషన్ విశ్లేషించింది. విశాఖపట్నంతో పాటు పలు నగరాల్లో కూడా ఓటింగ్ శాతం పెరిగింది. విజయవాడ నగరంలో సెంట్రల్ తో పాటు తూర్పు నియోజకవర్గంలో ఓటింగ్ శాతం 5 నుంచి 7 వరకు పెరగటం ఇప్పుడు వైసీపీకి చెమటలు పట్టిస్తోంది. సహజంగా ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువగా ఉంటుందని పరిశీలకులు చెబుతూ ఉంటారు. ప్రభుత్వంపై కసి ఉంటేనే తెల్లవారుజామున 6 గంటలకే పోలింగ్ బూత్లకు వచ్చి జనం బారులు తీరుతారని, కాస్తున్న ఎండను, పోస్తున్న చెమటను కూడా లెక్క చేయకుండా గంటల పాటు పోలింగ్ బూత్ల వద్ద ఉన్నారంటే అది ప్రభుత్వ వ్యతిరేకత అని స్పష్టంగా తెలిసిపోతుందని కూడా పరిశీలకులు చెబుతున్నారు. 2019 సంవత్సరంలో జరిగిన ఎన్నికల కంటే 2024లో జరిగిన ఎన్నికల్లో 26 లక్షల మంది ఓటర్లు అదనంగా ఓటు వేశారని కేంద్ర ఎన్నికల కమిషన్ రాష్ట్ర సీఈఓ ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు. 3,33,40,560 పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీస్ కోసం ఓట్ చేశారు. అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీస్ కి కొద్దిగా డిఫరెన్స్ ఉంది. అక్కడ 3,33,40,333. సో పార్లమెంట్ కి 227 ఓట్ ఎక్కువ వచ్చినాయి. సో దట్ ఎనీవే కొంతమంది people have their own choice. So some people might not have voted. This comes to అంటే ఓన్లీ ఈవీఎం పోల్ చూస్తే మనకు పోలింగ్ పర్సంటేజ్ ఇస్ 80.66. 2014లో మనకు పర్సంటేజ్ వాజ్ 78.41%. 2019లో 79.77%. సో ఈసారి ఆల్మోస్ట్ 1% ఈవీఎంలోనే ఇంక్రీజ్ అయింది. సహజంగా వ్యతిరేకత ఎప్పుడూ కూడా పట్టణాల నుంచే ప్రారంభమవుతుంది. ఈ వ్యతిరేకత క్రమేణా కింది స్థాయి వరకు వెళుతుంది. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిందంటే అప్పట్లో అది ప్రభుత్వ వ్యతిరేక ఓటు అని చెప్పుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి 2024 ఎన్నికల్లో పోలింగ్ శాతం పెరిగేందుకు ప్రభుత్వం అనుకూల ఓటు కారణమని చెప్పడం అందరినీ ఆశ్చర్యపరిచింది. క్యూ లైన్ లో ఓటు వేశారంటూ ప్రభుత్వంపై అసంతృప్తి అని అందరికీ అర్థమవుతుందని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిణామాలన్నీ చూస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బలంగా ఉందనేది స్పష్టంగా అర్థమవుతుందని అధికార పార్టీకి సంబంధించిన ఓ ఎమ్మెల్యే ఆఫ్ ది రికార్డ్ గా వెల్లడించారు. కౌంటింగ్ కు ఏజెంట్లను పంపించేందుకు అధిష్టానం అనేక అంశాలను చెబుతున్నారని, అందులో ఏది నిజం లేదని చెప్పుకొచ్చారు. గెలుపుపై ధీమా ఉంటే ప్రతిపక్షంపై దాడులు ఎందుకు చేస్తారని ప్రశ్నించారు.
కొంతమంది సెఫాలజిస్టులతో బ్లూ మీడియాలో పోలింగ్ శాతం తగ్గితే వైసీపీకి పెరిగితే టీడీపీకి లాభమని చెప్పించి ఆత్మసంతృప్తి చెందినప్పటికీ చివరకు పోలింగ్ శాతం పెరగడంతో ఆ సెఫాలజిస్టులు ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఈవీఎంలో నిక్షిప్తమైన ప్రజా తీర్పు జూన్ 4వ తేదీన బయటకు వస్తుండటంతో ఈ నిజాన్ని తట్టుకోవటం వైసీపీకి ఇబ్బందికర పరిస్థితి అని, సైలెంట్ వేవ్ ఏపీలో ఉందని వైసీపీకి గతంలో వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇటీవలే వ్యాఖ్యానించడాన్ని ఇప్పుడు ఏపీలో రాజకీయ విశ్లేషకులు గుర్తు చేసుకుంటున్నారు.